सोमं भयातक ओम हरिः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भो भगवान् बादरायणः वरदिन्दुविकासमन्दः सांस्वरदिन्दीवरलोचनाभिरामाम् अरविंद समान सुंदरास्याम् अरविंदासन सुंदरी उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रिया। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। शुक्लां ब्रह्म विचारसार परमां गाद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहा। हस्ते स्फाटिकमालिका विदधती पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। పరబ్రహ్మణే నమః. చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి అధ్యాయంలోనే తృతీయ ఖండంలో ఉన్నాం. ఇక్కడ ఉద్గీతాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ ఉద్గీతం అనేటువంటిది సూర్య ఉపాసనలో చెప్పుకుంటూ వస్తున్నారు. సూర్యోపాసన ఇందులో ఇది సూర్యోపాసన చెప్పుకుంటూ ఇంత క్రితం దాకా మనం చెప్పుకున్నటువంటిది ఉద్గీతం మొట్టమొదటి అధ్యాత్మము అనే దాని గురించి చెప్పారు. ఉద్గీతము అధ్యాత్మం అంటే మన శరీరం ద్వారా ఈ శరీర సంఘాతం అంటే ఇంద్రియముల ద్వారా ఇట్లా ఏ విధంగా ఉపాసన చేస్తామో అది చెప్పుకుంటూ వచ్చారు. మొదటి భాగంలో ఒక 14 మంత్రాలలో. అది రెండో ఖండం. మూడో ఖండంలో తృతీయ ఖండంలో ఏంటంటే చెబుతున్నది అధిదైవతం అనగా దైవాన్ని ఉపాసించటము. దేని ద్వారా? ఉద్గీతం ద్వారా అనేటువంటి విషయాన్ని చెబుతూ దీనిలో ఎంతవరకు వచ్చారు అంటే సూర్యుడి వరకు వచ్చారు. సూర్యుడిని ఉపాసించటము, ఉద్గీతం ద్వారా సూర్యుడిని ఉపాసించటము అని చెప్పారు. ఈ సూర్యుడిని ఉపాసించడం అంటే సూర్యుడు అంటే ఏమిటి అనేటువంటి దానికి మనకు అన్నం పెట్టేటువంటి వాడు అని ఒక సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇంకా విశేషం అదే కాదండి, ఆ సూర్యుడు అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడు అని చెప్పాడు. ఇంకా విశేషం ఏంటంటే భయాన్ని పోగొడతాడు అని ఇన్ని విశేషాలు దీనిలో చెప్పుకుంటూ వస్తున్నారు సూర్యోపాసన ఉద్గీతం ద్వారా. అయితే చివరికి ఈ ఉద్గీతం అంటే ఏమిటో మనకు చివరిలో బయట పూర్తిగా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇంకా సాగుతూనే ఉన్నది ఇంకా ఈ ఉద్గీతాన్ని గురించి. కాబట్టి ఉద్గీతాన్ని ఉపాసించండి అని ఇంతటితో రెండో మంత్రంతో అయిపోయింది నిన్నటి వరకు. అలానే తర్వాత యద్వై ప్రాణితి స ప్రాణో యత్ అపావితి సహ అపానః, అపానః వ్యానః ప్రాణః అనేటువంటి 3 వాయువులు చెబుతున్నారు. ఇక్కడ ఏం చెప్పాడనంటే ప్రాణవాయువు ఉన్నది, అపాన వాయువు ఉన్నది. ఈ ప్రాణవాయువు వదిలేసేస్తుంటుంది, అపాన వాయువు తీసుకుంటుంటుంది అని చెబుతూ ఈ మధ్యలో ప్రాణ అపానాలకి మధ్యలో వ్యానవాయువు ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి? ఇక్కడ వ్యానవాయువు ఉన్నది మన పంచ ప్రాణాలను గురించి మనకు వేరే
చెప్పారు. ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పని చేస్తున్నది, ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పని చేస్తున్నది అని మనం ప్రత్యేకంగా పంచ ప్రాణాల గురించి చెప్పారు. అయితే ఇందులో విశేషం చెబుతున్నారు. ఆ విశేషాలు చెప్పకుండా ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటి అనేటువంటి విశేషం. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వ్యానవాయువు, ఈ వ్యానవాయువు మధ్యలో ఉండి పైన ఉన్న ప్రాణవాయువు, కింద ఉన్నటువంటి అపాన వాయువులని రెండింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంటుంది. ఇక్కడ దీనిలో మనకు తెలుసుకోవాల్సింది గొప్ప విశేషం ఏమిటంటే, మనిషి మాట్లాడుతున్నాడు, పరిగెత్తుతున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఇట్లా మానవుడు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రాణం అంటే ఈ ఆక్సిజన్ ని, వాయువుని పీలుస్తున్నాడు, వదులుతున్నాడు అనేటువంటి సెన్సేషన్ మనకేమన్నా ఉన్నదా? ఒకటి, మనం చక్కగా గానం చేస్తున్నాము, ఉపన్యాసం చెబుతున్నాము, మాట్లాడుతున్నాము, గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము అనేటువంటిది ఉన్నదా? అది మనకి ఏమి అనిపించదు. మనకు ఎటువంటి ఈ అనుభూతి ఏమి అనిపించదు. కానీ మనం అన్ని చేస్తూనే ఉంటాం. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. పరిగెత్తుతూ ఉన్నాడు అనుకో, వాడి ముక్కు మూసేసేయండి, అప్పుడు పరిస్థితి ఏంటో అని. ఏంటనమాట, ఆ ముక్కు మూసేస్తే ఏమవుతుంది పరిస్థితి? అసలు పోతుంది. అంటే మరి పరిగెత్తుతూ ఉన్నాడని అంటే మరి గాలి లోపల ఉందా లేదా, గాలి పీలుస్తున్నాడా, వదులుతున్నాడా ఏమిటనేటువంటిది మనకేం అర్థం కాదు. కానీ వాడి ఇహానికి సంబంధించిన కార్యక్రమాలు, కర్మలన్నీ చేస్తూనే ఉంటుంటాడు. ఆ వేదం చదువుతుంటాడు చూడండి, స్వరయుక్తంగా చకా 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 బ్రహ్మాండంగా చదువుతుంటారు వేదం. మనకు ఆశ్చర్యం వేసి గాలి పీలుస్తున్నారు, ఎప్పుడు పీలుస్తున్నారు, ఎప్పుడు వదులుతున్నారు, అంత ఇదిగా అని అనిపిస్తుంటుంది. దీనికి ఏమిటి అని అంటే మూలం వ్యానవాయువు. అది అర్థం. ఈ వ్యానవాయువు అంతా, శరీరం అంతా ఆపాదమస్తకము నిండి ఉంటుంది. ఈ వ్యానవాయువు ఎక్కడో ఒక చోట అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఈ విషయాన్ని చెబుతూ ఇక్కడ వివరాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇందులో అథయః ప్రాణ అపానయో సంధి స వ్యాన, ప్రాణ అపానములకు మధ్యలో సంధి, మధ్యలో ఉన్నటువంటిది వ్యానవాయువు అని చెప్పారు. ఈ వ్యానము గొప్ప బలముతో కూడిన కర్మలకు కారణము. మనం అనేక పనులు చేస్తున్నామండి. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఏమిటనమాట, వ్యానం అనేటువంటి వాయువు పనిచేస్తూ ఉన్నది మన మీద. అది మనకి తెలియదు ఆ విషయం. ఇది వ్యానవాయువు, అదే మన శరీరానికి తీసుకుంటున్నది. అది ఎలా తీసుకుంటున్నదో ఏమిటో మనకు తెలియదు ఆ వ్యానవాయువు. కానీ మనం ఏం చేస్తున్నాం, కర్మలన్నీ చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. కారు డ్రైవింగ్ చేస్తున్నాము, పరిగెత్తుతున్నాము, తింటున్నాం కూడా, తింటున్నాము, ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఆ వ్యానవాయువు చూసుకో, అది ఎలా పనిచేస్తుందో శరీరానికి. ఆ వ్యానవాయువు సంపూర్ణంగా పనిచేయటం బట్టే ఈ మనిషి ఇట్లా బతికి ఉన్నాడండి అని చెప్పడం, అది అర్థం. నీకేమన్నా కావాలి, వ్యానవాయువు పనిచేస్తున్నదా లేదా అనేటువంటి నీకు ఒక సందేహం కనుక వస్తే ఒక్కసారి ఏమన్నా, అరే నా ముక్కు పట్టుకోరు, ఒక్క నిమిషం అనండి. ఒక్క నిమిషం అన్నారంటే చచ్చిపోతారు. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. నీ ముక్కు నువ్వుకే ఒక్కసారి అట్లా పట్టుకుంటే సరికి అమ్మ ఊపిరాటం లేదురా, అమ్మ ఊపిరాటం లేదురా అని అంటావు. ఏమిటి మరి అంత విశేషం, మరి ఊపిరాటం లేదు అని అన్నామనంటే వ్యానవాయువుని బంధించేసేసావు. వ్యానవాయువుకు అడ్డు తగిలేవు. వ్యానవాయువుకు అడ్డు తగిలేటప్పుడు నీ పరిస్థితి ఏమైందో చూడు. వ్యానము గొప్ప బలముతో కూడిన కర్మలకు కారణము. ఈ గొప్ప గొప్ప కర్మలు చేస్తున్నామనంటే వ్యానవాయువు యొక్క బలము మన శరీరంలో అని చెబుతూ మూడో మంత్రంలో యో వ్యాన సా వాక్కు తస్మాత్ ప్రాణః న అపానాన్ వాచం అభివ్యాఘ్రతి. ఏది వ్యానమో అదే వాక్కు. అందువలన గాలిని బయటకు విడవకుండా, లోపలికి పీల్చకుండా ఈ మనిషి వాక్కును పలుకుతున్నాడు. మాట్లాడుతున్నాడు అని అంటే, అయ్యా ముందు నేను బతకాలి, కాసేపు గాలి పీలుస్తాను, గాలి వదులుతాను, తర్వాత మాట్లాడతాను. ఒక మాట అట్లా మాట, ఒక మాట ఇట్లా మాట్లాడుతున్నాడా? అసలు మనిషి ఎట్లా మాట్లాడుతున్నాడు అని అందరికీ తెలుసు కదా. మనిషి ఎప్పుడు గాలి పీలుస్తుంటాడు. ఈ గాలి లేనిదే మనిషి బతకలేడు. ఏదో భూమి మీద నుంచి పైకి ఆకాశంలో పోతే కొంత దూరం పోతే అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని పోతుంటారు అని మనం కూడా వింటుంటాం అనమాట.
కాబట్టి ఏంటంటే ఈ వాక్కు అనేటువంటిది ఏమిటనంటే పలుకుతూ ఉంటుంటుంది. దీనికి మూలము ఎవరు? వ్యానవాయువు. అది ప్రధానంగా చెప్తున్నారు. ఈ వ్యానవాయువు ఇంత పని చేస్తున్నది అని. ఏది వ్యానమో అదే వాక్కు. ఎందుకంటే వాక్కు వ్యానము నుండి పుట్టుతుంది. వాక్కు వ్యానము నుండి పుడుతుంటుంది. మనం మాట్లాడుతున్నామనంటే ఈ మాట వ్యానవాయువు నుంచి బయటికి వస్తూ ఉన్నది. వాక్కు వ్యానముచే నిర్వహించబడేది కనుకనే మనిషిని గాలిని విడుచుట పీల్చుట అనేటువంటి ఈ వాక్కును ఉచ్చరిస్తూ ఉంటుంటాడు అని చెబుతూ ఇంకా విశేషంగా దీనిలో ఏది వాక్కో అదే రొక్కు. కావుననే ప్రాణ అపాన వ్యాపారములను ఆపి రుక్కును పఠించును. మంత్రాన్ని పఠిస్తుంటుంది. ప్రాణ అపానములని మీరు ఆగండాయా, నేను ఇక్కడ మంత్రం చదవాలి అని అంటుంది. ఏది? వ్యానం. ఈ వ్యానమే చదువుతూ ఉన్నది. అది అర్థం. ప్రాణాపానాలు ఉన్నాయి, మీరు కాసేపు ఆగండి, నేను చూసుకుంటాను అని అంటుంది ఆ వ్యానం. కాబట్టి ఏది రుక్కో అదే సామ అంటే మంత్రం. కావుననే ప్రాణ అపాన వ్యాపారముల నాపి సామను గానము చేయును. ఏది సామయో అది ఏ ఉద్గీతము, ఏది మంత్రమో అదే ఉద్గీతము. కావున ప్రాణ అపాన వ్యాపారము నాకు ఉద్గానములు చేయుము. కాబట్టి ప్రాణ అపానములను గురించి పక్కన పెట్టేసేసి ఉద్గీతం చెయ్యము అన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. ఏంటంటే ప్రాణాయామం అనేటువంటి మనం చేస్తుంటాం. ప్రత్యేకంగా కూర్చొని ప్రాణాయామం, మనకు గీతలో కూడా వచ్చింది కదా ప్రాణాయామం. ఒక ప్రత్యేకంగా ఒక ఆసనం వేసుకో, దాని మీద ఒక జింక చర్మం పరుచుకో, దాని మీద నువ్వు అట్లా కూర్చో, ఆ కూర్చొని అప్పుడు ఈ జపం, ఈ ఓంకార జపం చెయ్యి అని ఈ విధంగా మనకు గీతలో కూడా వచ్చింది. దాన్ని ప్రత్యేకంగా కూర్చొని ప్రాణాయామం చేస్తాం. గాలి పీలుస్తుంటాము. పూరక, రేచక, కుంభకం దీని ద్వారా చేస్తుంటాం. ఎంతో మనకి చేతనైనంత వరకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తాం. అది ప్రాణాయామము. ఇది కూడా ఒక యజ్ఞమే. ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే. 11 యజ్ఞాల్లో ఇది ఒకటి యజ్ఞం. ఇది మనం చేస్తుంటాం, ప్రత్యేకంగా చేసేటువంటిది ఇది. ఇది ప్రాణాయామ యజ్ఞము. ఇది అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే దీనిలో చెబుతున్నటువంటి విశేషము, ఆ ప్రాణాయామం అనేటువంటి వ్యాపారం అంటే ప్రాణాయామం చేస్తున్నావే, ఆ దానిని ఒకసారి ఆపు అంటే అర్థం. ఒకసారి నువ్వు చేసావు అనుకో, అన్నిటికన్నా ముందేం చేయమంటున్నాడు అర్థము. ప్రాణాయామం కన్నా ఉద్గానం చేయము, అది చెబుతున్నాడు. అది విశేషం. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఉద్గీతము, ఆ తర్వాతనే ప్రాణాయామం. అది చెప్తాడు. అది చెబుతున్నాడు. ఉద్గీతం ముందు చెయ్యి, ఆ తర్వాతనే ప్రాణాయామం. అందుకనే ఈ ప్రాణాయామాన్ని ఆపి ఉద్గీతము చేయము అని చెబుతున్నాడు. అది అది గొప్ప విశేషం. అనగా అర్థం ఏంటి? ఉద్గీతం చేయమన్నాడనంటే మనకు అన్నిటికన్నా గొప్పమైనటువంటి పరబ్రహ్మాన్ని మొట్టమొదటిగా ఉపాసన చేయటము, అది అర్థం. పరబ్రహ్మాన్ని ఉపాసన చేయటం అని అర్థం. పరబ్రహ్మవాచకము ఓంకారం కదా. అదే ఆ పరబ్రహ్మాన్ని స్మరించుకొని అప్పుడు మనం దీనిలోకి కార్యక్రమాల్లోకి యజ్ఞంలోకి వచ్చాం. ఆ యజ్ఞం ఏమిటనమాట? ప్రాణాయామ యజ్ఞం. అలా ఉద్గీతం చెయ్యండి అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు 5వ మంత్రంలో. అతో యాని అన్యాని వీర్యవంతి కర్మాణి యథా అగ్నేహి మంథనం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మనకు కొన్ని క్రియలు చూస్తాం మనం. అగ్నిని పుట్టించాలి. అగ్నిని పుట్టించాలంటే ఆ కొయ్యలు 2 కొయ్యలు తీసుకొస్తాం. తీసుకొచ్చి ఏం చేస్తాం అనమాట? అగ్నిని వధించాలి. అగ్నిని వధించాలంటే దానిలో కర్రలో పెట్టేసేసి తాడు పెట్టి లాగి లేక వేడి పుట్టి దానిలో నుంచి అగ్ని వస్తుంది. ఇది అరణి వస్తుంటుంది, అదొక పని. అలానే ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేస్తుంటారు, ఇక్కడ హద్దు అక్కడ వరకు పోవాలి. ఎవరు ఫస్ట్ ప్రైజ్ బాగా పరుగుతున్నారు వాడు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ చివరి గోల్ దగ్గర ఉంటుంది. అక్కడికి నేను అందరికన్నా వేగంగా పరిగెత్తాలి, ఫస్ట్ ప్రైజ్ రావాలి. అనగా హద్దు అనేటువంటిది అక్కడ పెట్టుకున్నాడు. ఆ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. ఒకటి ఈ 2 ఇది.
అరణిని చేయటానికి ఏంటి అని అంటే తాడు పెట్టి గిరగిరగిర లాగుతున్నాడు. అంటే ఊరికి ఇట్టన్నా ఒక్కసారి పుడుతుందా అగ్ని? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లాగి 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 పుట్టంగా రాపిడి కాంగా కాంగా అప్పుడు అగ్ని పుడుతుంది. అలానే వీళ్ళు అంత దూరం పరిగెత్తాలి అంటే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు బాగా శరీరాన్ని అంతా దగ్గరికి లాక్కొని పరిగెత్తాలి వీడు. ఆ హద్దు అక్కడ చూసుకుంటూ పరిగెత్తుతాడు, అక్కడ పరిగెత్తుతాడు వాడి దృష్టి. అది రెండో విశేషం అనమాట. అలానే మూడో విశేషము, ధనుస్సు మీద బాణం పెట్టి ఏం చేస్తాడు, ఆ దృష్టి ఎక్కడైతే తగలాలనో చూసి అప్పుడు ఏం చేస్తాడు, లాగి బాగా వదులుతాడు. ఇలా 3 పనులు. ఏం చెబుతున్నాడు, ఈ 3 పనులు ఏం చెబుతుంది, ఈ 3 కర్మలు అనేటువంటి ఏంటనమాట, కర్మలను ప్రాణ అపాన వ్యాపారములను చేయకుండా ఏది చేయిస్తున్నది, వ్యానము చేయిస్తున్నది. అది చెబుతున్నది. పరిగెత్తుతున్నాడు అని అంటే వ్యానము చేయిస్తున్నది. అగ్నిని మధిస్తున్నాడు. అగ్నిని మధిస్తున్నాడు అంటే దృష్టి ఎక్కడ ఉన్నది, ఆ తాడు పెట్టుకొని గిరగిర బాగా లాగుతున్నాడు, అక్కడ ఉన్నది దృష్టి. ఈ పనులు కర్మలు చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి, ప్రాణ అపానాలని ఆపేసేసి ఈ వ్యానమే పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ వ్యానం యొక్క ఇంపార్టెన్స్ అంత గొప్పది అని చెబుతున్నాడు. ఇది మనకు కనపడుతున్నది, మనకు నిత్యము కనపడుతున్నటువంటిదే. మన అందరికీ సైన్స్ ఏం తెలిసిందేనంటే గాలి పీలుస్తుంటాము వదులుతుంటాం, గాలి లేకపోతే బతకలేము, గాలి లేకపోతే బతకలేము అందరికీ సంగతి తెలుసు. తెలుసా బాగానే ఉన్నది, నువ్వు బజారు పోతున్నప్పుడు గాలి పీలుస్తున్నావా అనిపించటల్లా, వదులుతున్నావా అనిపించటం లేదు. కానీ 2 జరుగుతున్నాయి. ఈ 2 జరగటానికి ఏమిటంటే వ్యానము. అది ఈ వ్యానము పనిచేస్తూ ఉన్నది. వ్యానము వలన, అందుకని వ్యానం మధ్యలో ఉండి ప్రాణ అపానములను మీరు కాస్త ఆగండి, నేను మొత్తం చూసుకుంటా వర్క్ మొత్తం అన్నట్టున్నది. వర్క్ అంతా నేనే చూసుకుంటాను, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. మీరు ఎప్పుడు వస్తారనంటే ప్రాణాయామ యజ్ఞం ఉంది చూశారు, అప్పుడు బయటికి రండి. మీరు ప్రాణాయామ యజ్ఞంలో మీరు బయటికి రండి, ఆ బయటకు వచ్చి మీ కార్యక్రమాలు మీరు పూర్తి చేయండి అని అర్థం. అంత ఇది వ్యానవాయువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎందుకనంటే మనకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఏమిటంటే గాలి ఎప్పుడు పీలుస్తున్నాము, గాలి ఎప్పుడు వదులుతున్నాము, నిద్రపోతున్నాం కదా, నిద్రపోతున్నప్పుడు కూడా గాలి పీలుస్తున్నామా గాలి వదులుతున్నామా లేదా, లేకపోతే అసలు ఎట్లా బతుకుతాము అని అనిపిస్తుంది. అందుకని వ్యానవాయువు యొక్క విశేషం చెప్తూ ఉన్నాడు అనమాట అట్లా అని చెబుతూ ఇక్కడ విశేషంగా ఈ ప్రాణ అపాన వ్యానములు తీసుకుంటూ అలానే ధనుస్సు మీద బాణం పెట్టి వదలటము, దాన్ని మనకి ముండకోపనిషత్తులో ప్రణవో ధనుహు శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యతే ముచ్యతే అనగా అర్థం ఏమిటనమాట. దీనిలో ఇది విశేషంగా ధనుస్సు ప్రణవము, ఓంకారమే ధనుస్సు, ఓంకారమే ఒక ధనుస్సు. అలానే ఆత్మ మన యొక్క మనస్సే బాణము, మన యొక్క మనస్సే బాణము. అయితే ఈ బాణం ఎక్కడ తగలాలి వాడు చూస్తుంటాడు, ఏదో చెట్టు ఏదో కూడా చూస్తుంటాడు, అది చెట్టు మీద పక్షి ఆ పక్షిని కొట్టాలని ఆ పక్షినే చూస్తుంటాడు, చూసి ఆ బాణం వదులుతాడు. అట్లనే ఇక్కడ కూడా నీ యొక్క లక్ష్యం ఏమిటి, బ్రహ్మమును దర్శించటమే, అది లక్ష్యం. కాబట్టి ఏ విధంగా బాణం వదులుతున్నాడో అట్లనే నువ్వు బ్రహ్మాన్ని దర్శించటం కోసము ఈ విధంగా చేయాలి. ఏ మాత్రం గురి తప్పిందనుకో దానికి తగలదు, గురి తప్పితే దానికి తగలదు. కాబట్టి ఇప్పుడు నువ్వు లాగి బాణం వేస్తున్నావు అని అంటే నీ దృష్టి అంతా బ్రహ్మం మీద లక్ష్యం ఉన్నది. అలా లక్ష్యం ఉండాలి అని అంటే నీలో వ్యానం అనేటువంటిది ఈ పని చేయిస్తున్నది. నువ్వు గాలి పీల్చుకుంటూ కూర్చుంటాను, నేను తర్వాత బాణం వేస్తానంటే ఎట్లా అవుతుంది, అసలు ఎట్లా కుదురుతుంది, అసలు కుదరదు. కానీ అనుకుంటున్నాడా వీడు, ఏమనుకోవట్లే, ఎవరు ఏమనుకోవట్లే. నిత్యం కర్మలన్నిట్లో కూడా చూస్తుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత కర్మలు చేస్తున్నా ఇంత బ్రహ్మాండంగా పాడుతుంటుంటారు గానం, అలానే వేద మంత్రాలు ఏం చదువుతుంటారు. అది చూస్తుంటే మనకు ఈ వ్యానవాయువు యొక్క గొప్పతనము అని చెబుతున్నాడు అనమాట. అంత గొప్ప విశేషం వ్యానవాయువు
అని చెబుతూ ఇంకా ఉద్గీధ ఇది ప్రాణ ఏవోతు, ఉద్గీధ ఇది ప్రాణ ఏవోత్, ఉద్గీధం అనే పదములో ప్రాణమే ఉత్ ఇక్కడి నుంచి చెబుతున్నాడు. అసలు విషయం ఇప్పుడు వస్తున్నది. ఈ ఉద్గీధము అనేటువంటి ఈ పదాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఉద్గీధము అనేటువంటి పదాన్ని, ఈ పదంలో ఉద్గీధం అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. అయితే ఈ 3 అక్షరాలని కొంతమంది ఓంకారంగా చెప్పుకొని, ఓంకారంలో ఆ ఊ మా అనేటువంటి ఉన్నాయి కదా, ఆ ఊ మా అంటే త్రిమూర్తులు అని అర్థం. ఆ విధంగా ఓంకారం అలా అర్థాలు చెప్పుకుంటూ వేరే పుస్తకాలు ఉన్నాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టాడు. అది ఆ విషయాన్ని పక్కన పెట్టండి అంటున్నాడు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటో చెప్పబోయేది అది ఒకసారి పట్టించుకోండి అని చెబుతున్నాడు. ఎవరు? ఈ ఛాందోగ్యంలో ఉన్నటువంటి వేదం చెబుతున్నది. ఉద్గీతము అనే పదానికి 3 అక్షరాలు, 3 పదాలు ఉన్నాయి దీనిలో. వాటికి ఆ 3 పదాలు చెబుతున్నాడు. దీనిలో ఉద్గీతము అనే పదములో ఉత్ అనేటువంటిది మొట్టమొదటిది ఉన్నది. ఉత్ అనేటువంటి దానికి అర్థము ప్రాణము. ఉత్ అనే దానికి అర్థం ప్రాణము. ప్రాణేవ హి ఉత్తిష్టతి వాక్ వాగ్గీ వాచోహ గిర ఇది ఆచక్షతే అన్నం ధం అన్నేహి దం సర్వం స్థితం. ఇక్కడ ఉద్గీధం అనేటువంటి పదాలకి అర్థం చెబుతున్నాడు. ఎందుకంటే ప్రాణము చేతన లేచి నిలబడును. ఉత్ అనే దానికి అసలు అర్థం ఏంటి? ఉత్తిష్ట అని ఉందనుకోండి, ఆ మాటకు అర్థం ఏంటి? ఉత్తిష్ట లెమ్ము. తిష్ట అంటే కూర్చో. తిష్ట తిష్ట కూర్చో కూర్చో. దానికి వ్యతిరేకం లే లే. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట. అక్కడ ఉత్తిష్ట అని వచ్చింది. దానిలో ఉత్ అనేటువంటి పదం, ఉత్ అనేటువంటి పదం ఏం చెబుతున్నదంటే దీనిలో ఏమిటి? లేచి నిలబెడును. ఉత్ అంటే ప్రాణము. ప్రాణం ఉంటేనే కదండి లేచి నిలబడేది. ప్రాణం ఉంది కాబట్టి హాయిగా నిద్రపోయినాడు, అయిపోయింది నిద్ర. నిద్ర అయిపోగానే లేచి కూర్చొని ఉన్నాడు, తన పనులు తాను చేసుకుంటున్నాడు. కాబట్టి ఉత్తు పైకి లేచాడు. అదొకటి. రెండోది వాక్కు. తర్వాత గీహి. ఉత్తు తర్వాత ఏమొచ్చింది? గీహి. ఉత్ గీధ కదా, గీహి. గీహి అనే దానికి అర్థం వాక్కు, మాట. లేచాడండి, వాడికి ప్రాణం ఉందండి, ప్రాణం ఉన్నది. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? వాక్కు, మాట్లాడుతున్నాడు. పొద్దున్న లేచాడు, కాఫీ అంటున్నాడు. లేచాడు వెంటనే సరే కాసేపు ఆగరా, కాఫీ. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది మరి? ప్రాణము అనేటువంటిది ఉత్తు లేపింది, ఉద్గీత లేపింది. లేపంగానే వీడి నోట్లో నుంచి వచ్చేది మొట్టమొదట ఇదే, కాఫీ ప్రాణం. ఇది అట్లా అనమాట, ఆ పదం వచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ వాక్కు గీహి. సరే, ఏలైనా వాక్కులనే గిరహ, మాటలు అనే చెప్పారు. అన్నమే ధమ్. అయిపోయింది, కాఫీ అయిపోయింది, అదేంది ధమ్ అంటున్నాడు. ఏడు తర్వాత అన్నం అంటున్నాడు. అన్నం కావాలి. ఏమిటి దీనిలో? మూడిట్లో విశేషము. ఉత్ అంటే ప్రాణము, గీహ్ అంటే వాక్కు, ధమ్ అంటే అన్నం. ఈ మూడే కదా మనిషికి, ఈ మూడే కదా మనిషికి కావాల్సింది. ప్రాణం ఉంటే వాక్కు వస్తుంటుంది. ఆ వాక్కు రావాలంటే ఏమిటి? అన్నం పడాలి కదా లోపల. ఆ వాక్కు రావాలంటే అన్నం పడాలి. అదే తైత్తీరీయంలో చెప్పాడు. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంస విషంతి తద్విజ్ఞాయ. అన్నం పడేటప్పటికల్లా ప్రాణం నిలబడదండి వీడికి. ప్రాణం నిలబడేటప్పటికల్లా ప్రాణో బ్రహ్మేది విజనాత్, ఆ ప్రాణం కూడా బ్రహ్మమే అని చెప్పాడు. అట్లా ఆ విధంగా ప్రాణం నిలబడేటప్పటికల్లా మనస్సు పనిచేస్తున్నదండి. మనో బ్రహ్మేది విజనాత్, మనస్సు పనిచేస్తుంది. మనస్సు ఎప్పుడైతే పనిచేస్తున్నదో వీడికి జ్ఞానం కలుగుతున్నది. విజ్ఞానం బ్రహ్మేది విజనాత్, విజ్ఞానం కలుగుతున్నది. అంతా జ్ఞానము అజ్ఞానము విశేషం అంతా కలుగుతుంది. ఆ జ్ఞానం అంతా కలిగిందండి అనగా పరమాత్మ కనబడ్డాడు. కనబడేటప్పటికీ
చివరికి ఐదోది ఆనందో బ్రహ్మేతి విజనాత్ ఆనందార్థేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత విశంవసింతి తద్విజ్ఞాయ. చివరికి ఫలితం ఏమిటి? ఆనందాన్ని పొందాలి. పొందాలంటే మొదటి మెట్టి ఏమిటి? అన్నం బ్రహ్మేది విజనాత్తు, అన్నం పడాలి, ధమ్ పడాలి. ఇక్కడ ఇంట్లో మీరు ధమ్ అనండి, ధమ్ తీసుకురండి. వాళ్ళకి అర్థం కాదు, ఏమిటి ధమ్ ధమ్ అంటున్నావు, రోజు అన్నం అనేవాడి వాళ్ళు ధమ్ అంటున్నావు. ఉద్గీతంలో ఉన్నటువంటి ధమ్ ఇది. ఇది వేదం చెప్పింది, నేను చెప్పలేదు. అన్నం అనే మాట కూడా ఉన్నదనుకో, కానీ ధమ్ అనేటువంటిది మంత్రం ఎంత విశేషం. ఈ మూడు ఉంటేనే వీడు, ఈ మనిషి తన యొక్క కర్మలు చేసుకుంటూ చివరికి ఆ బ్రహ్మాన్ని పొందుతాడు. అది అర్థం. అందుకని ఈ ఉద్గీతంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలకి అర్థం, ఒక అర్థం చెప్పాడు, ఇది దైవతము. ఇది అంతే కదా, దైవతం కదా మనం చెప్పేది. మొట్టమొదటి ఆధ్యాత్మికం చెప్పాడు, ఇది దైవతం. ఇంకా దైవతాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. కేవలం ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఉందండి అని చెబుతున్నాడు. ఈ 3 ఏమిటో చెబుతున్నాడు. తర్వాత మంత్రంలో చెబుతున్నారు ఏమిటంటే, దీనిలో జౌరేవ జౌరేవ ఉద అంతరిక్షం, జౌహ్ ఏవ ఉత్ అంతరిక్షం. ఉత్ ఉత్ అనే దానికి పైన ఏం చెప్పాడు దానిలో అంటే ప్రాణం చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక దైవతం చెబుతున్నాడు. ఉత్ అంటే అర్థం ఏమిటి? ద్యౌహు. అది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే విశేషము, భూహు భవః సువః 3 చెబుతున్నాడు. భూహు భవః సువః 3 లోకాలు చెబుతున్నాడు. 3 లోకాలు, భూహు భవః సువః. దీనిలో మొట్టమొదట పైనుంచి వస్తున్నాడు సువః. సువః అనే దానికి ద్యౌహు ఉత్. ఉత్ అనేటువంటిది ద్యౌహు. అది అంతరిక్షం అనే దానికి గీహి. ఇవి వరుసగా మనకి ఇన్ని రకాలుగా 3-4 రకాలు చెబుతాడు. వాటికి ఉత్తు గీహి ధమ్ మూడిటికి 3 అర్థాలు చెప్పుకుంటూ వస్తాడు. ఈ పైన మూడిటికి 3 అర్థాలు, ప్రాణము, వాక్కు, అన్నము చెప్పాడు. దీనిలో చెబుతున్నది ఏమిటంటే, ఉత్తు గీహి ధమ్కి పైనుంచి సువః, మధ్యలో ఏమిటనమాట భువః, కింద భూహు. కిందేమో భూ అంటే భూమి, కింద నుంచి పైకి భూహు భవః సువః. అది అనమాట. ఈ 3 ఉన్నాయి, అవి చెబుతున్నాడు. తర్వాత పృథివీ ధమ్. ఇది పృథివీ ఏమో ధమ్. కాబట్టి నీవు ఉద్గీధం అన్నావనుకో అంటే అర్థము 3 లోకాలను స్మరించావు అని అర్థం. ఉద్గీధం అన్నావనుకో 3 లోకాలను స్మరించావు అని అర్థం. ఉద్గీధం అనేటువంటి దానికి అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. ఇకపోతే మళ్ళీ ఇంకా చెబుతున్నాడు. ఆదిత్యో అని చెబుతున్నాడు. ఆదిత్యుడు చెబుతున్నాడు. ఆదిత్యో ఉత్తు, మళ్ళీ 3 చెప్తున్నాడు. ఆదిత్యుడు ఉత్తు, వాయువు గీహి, అగ్ని ధమ్ అని చెప్పాడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారనమాట? ఆదిత్యుడు, వాయువు, ధమ్ వచ్చారు. వీళ్ళ ముగ్గురు కూడా ఉద్గీధం అనే పదంలో ఈ దైవతాలు వీళ్ళు వచ్చారు. ఇది రెండవ. ఇప్పుడు ఈ 3 అయింది, 3 రకాలు. ఇక 4 వస్తున్నాడు. సామవేదమే ఉత్తు, సామవేద ఏవ ఉత్తు. పైనుంచి సామవేదం వచ్చాడు. తర్వాత యజుర్వేదమే గీహి, యజుర్వేద గీహి. ఋగ్వేదస్థం, ఋగ్వేదమే థం. అనగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, ఈ 3 వేదాలు కూడా ఉద్గీధం. ఉద్గీధం, ఈ ఉద్గీతంలో ఉన్నాయి అని చెబుతున్నాడు. ఈ ఉద్గీతంలో ఉన్నాయి. ఇక్కడ చాలా గొప్ప విశేషం రాబోతున్నది. రేపటి నుంచి మీరు చేయాలి, చేసి నాకు చెప్పాలి. వస్తున్నది, రాబోతున్నది, వస్తున్నది. అర్థం కాదా? ఊరికే ఈ చెవుని విని ఆ చెవును వదలటం కాదు. అర్థం కదా? వస్తున్నది ఏంటో ఉద్గీతం వస్తున్నది, అది అదనమాట. కాబట్టి ఇక్కడ 3 విధాలు కూడా మళ్ళీ ఉత్తు గీహి ధమ్ 3టికి 3 దైవాలు చెప్పుకుంటూ వచ్చారు.
ఆ తర్వాత మళ్ళీ చెబుతున్నాడు 7వ మంత్రంలో, దుగ్ధే కస్మై వాగ్ దోహం యో వాచో దోహ అన్నవాన్ అన్నాదో భవతి ఏతానేవ విద్వాన్ విద్వాన్ ఉద్గీతాక్షరాణి ఉపాస్తః. ఉద్గీతం అనే వేరులోని ఉద్గీతాక్షరములు ఎవరైతే ఈ విధంగా తెలిసి ఉపాసిస్తారో అట్టి వానికి కొరకు వాక్కు యొక్క దోహము అనే దానికి అర్థం ఏమిటంటే పితకటం, పాలు పితకటం అని అర్థం. దుహిత అనే పేరుంది కదా, దుహిత అంటే అర్థం ఏంటి? దుహిత. జాగ్రత్త, ఆడవాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మగవాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. దుహిత అంటే కుమార్తె అని అర్థం. ఆ శబ్దం నుంచి దుహిత కుమారుణ్ణి దౌహితుడు అంటే కూతురు కొడుకు అని అర్థం. సరే, ఇక్కడ దుహిత అనే మాటకు అర్థం ఏంటంటే అసలు అర్థము, పాలు మనం తీస్తాం. ఆ పాలు తీయటం ఎట్లా తీస్తామని అంటే, ఒక్కసారే మొత్తం ఒక్క నిమిషంలో రావాలి దాని దగ్గర ఉన్న పాలు అన్నట్టుగా మనం తీస్తామా? బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇక్కడ వస్తున్నది విశేషం కాదు. అట్లా చేయం కదా, నెమ్మదిగా స్లోగా వస్తుంటాయి, కాస్త 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 అట్ట 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 వస్తుంటాయి. అట్లనే ఈ దుహిత ఏం చేస్తుందంటే తండ్రి దగ్గర సన్నంగా పిండుతుంటుంది. ఏమిటి, వచ్చినప్పుడు 4 డబ్బులు వేసుకొని పోతుంటుంది. ఆయన దగ్గర ఉంటాయి కదా, సంపాదించిన డబ్బులు ఏవో ఉంటాయి కదా. అందుట్లో ఆయన అనుకుంటాడు, కూతురు వస్తున్నది, ఏదో 4 డబ్బులు ఇవ్వకపోతే బాగుండు, పాపం ఛార్జీలు పట్టుకుని ఎంతో నుంచి వస్తున్నది అని చెప్పుకొని ఆయన తడవ కాసిన ఇస్తుంటుంటాడు. ఈమెం చేస్తుంటుంది అని అంటే, ఊరిక మనకేం రాదా, పోయినందుకు ప్రేమతో పోయినందుకు తడవ కాసిన పాలు, తడవకు గిద్దెడు పాలు తెచ్చుకుంటుంటా కదా నేను. ఒకేసారి పాలు మొత్తం ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఉన్న 10 ఎకరాలు నాకు ఇవ్వనట్ట కుదురుతుంది? కుదరదు కదా ఒక్కసారి బతకటం. అందుకని తడవ కాస్త పిండుకుంటూ కూర్చుంటుంది. ఎవరు? దుహ అని ప్రపూరణే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చినటువంటి పద్ధతి దుహిత. దుహిత లక్షణం అది. ఇది మామూలు లోకంలో కనపడుతూనే ఉన్నది కదా. అది ఇదనమాట ఇక్కడ విశేషం అనమాట. అట్లనే ఆ విధంగానే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో దుగ్ధే అస్మై, దుగ్ధే అంటే పాలను పితకటం. ఆ పాలను పితకటం అనేటువంటిది ఏ విధంగా చేస్తుంటారో, వాక్కు యొక్క దోహము ఏది గలదో ఆ దోహమును పితుకును, సారమును సమర్పించును. అనగా వాక్కు యొక్క సారమంతా వస్తూ ఉంటుంటుంది. మరియు అతడు ఆహార సమృద్ధి గలవాడు, మంచి జీర్ణశక్తి గలవాడు. ఏడు ఫలశ్రుతి చెబుతున్నాడు ఇక్కడ. అది ఈ ఉద్గీతాన్ని ఉపాసించాడండి. ఉపాసించడం వల్ల ఏమవుతుందంటే వాడికి క్రమంగా వాక్కును ఉపాసించడం, వాక్కు కాస్త 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 ఇంక పెరుగుతూ ఉంటుంది. ఎలా అయితే పాలు పితుకుతుంటే తడక్కాసిన వస్తుంటాయో, అట్లనే వీడికి వాక్కులు సంపూర్ణమైన వాక్కులు వస్తాయి. ఇంకొక రెండోది ఏమిటంటే వీడికి ఆహారము, తిన్నటువంటి ఆహారము శుభ్రంగా జీర్ణం అయిపోతుంది, మంచి జీర్ణశక్తి ఈ విధంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? మంచి వాక్కులు వస్తాయి, నీకు జీర్ణశక్తి పెరుగుతుంది. అంటే అర్థం ఏమిటి? ఆరోగ్య అభివృద్ధి సిద్ధిరస్తు, అది అర్థం. ఇది ఫలశ్రుతి చెబుతున్నాడు. ఇది కాబట్టి ఆ విధంగా ఆ ఉద్గీతాన్ని ఉపాసించడం ఫలశ్రుతి చెబుతూ, అధఖలు ఆశీ సమృద్ధికి ఉపసరణాన్ని ఇది ఉపాసీత. ఇప్పుడు నిశ్చయంగా కామనలు అంటే కోరికలు సంపన్నమయ్యే ఉపాసన చెప్పబడుతున్నది. ఇంకా వివరంగా ఈ ఉద్గీతం వలన ఏమేమి ఫలాలు లభిస్తాయో చెబుతూ ఉన్నాను అని చెబుతున్నాడు. ఏన సామ్నాస్తోష్యం స్యాత్ తత్సామోపధావతు. ఏ సామతో దేవతాస్తుతులు చేయబోవును ఆ సామను భావన చేయవలను. ఏ మంత్రంతో, సామ అంటే మంత్రం, ఏ మంత్రంతో ఏ దేవతను స్తుతి చేయబోతున్నావో
ఇక్కడ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ ఇంతవరకు ఎవరు దాని గురించి ఇది అనేటువంటి విషయం తెలియదు. అందరూ పారాయణ చేసుకుంటూ పోతారు. ఈ పారాయణ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మందికి ఇది ఏమిటి అనేటువంటిది తెలియదు. దానిలో పుస్తకంలో ఉంది, చదువుకొని పోతున్నాం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనకు వివరణ వస్తున్నది. ఆ వివరణ ఇప్పుడు వస్తున్నది. ఏమిటంటే దీనిలో చెప్పబోతున్నాడు, యస్యాం రుచి తాం రుచం యదాశ్రేయం తం ఋషిం యా దేవతాం అభిష్టోస్యః తాం దేవతాం ఉపధావేతు. ఏ రుక్కురందో ఆ రుక్కును, ఏ రుక్కురందో ఆ రుక్కును, రుక్కంటే మంత్రం, ఏ ఋషికి చెందినదో ఆ ఋషిని, ఏ దేవతను సృజించబోతున్నాడో ఆ దేవతను భావన చేయవలెను. ఏమిటి దీని అర్థం? మీకు అందరికీ వచ్చు కూడా. ఏమిటంటే మనం విష్ణు సహస్రనామాలు మొదలు పెడుతున్నామండి. విష్ణు సహస్రనామాలు మొదలు పెడుతున్నప్పుడు ప్రారంభంలో మనం ఏం చెబుతుంటామనంటే అథ న్యాస అని మొదలుపెట్టి, ఇప్పుడు అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, అది రుక్కు. ఇది తర్వాత శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి, ఇది ఓ ఋషి. ఇది ఏ ఋషికి చెందింది అనగా ఈ ఋషికి చెందినటువంటిది ఈయన చెప్పాడు. అనుష్ఠు ఛంద, ఛందస్సు కూడా చెప్పమన్నాడు. ఏ ఛందస్సులో ఉందో కూడా చెప్పమన్నాడు. అనుష్ఠు ఛంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత. దేవత ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఇవి చెప్పండి. అమృతాంశోద్భవో భానురితి బీజం, వరుసగా ఇవన్నీ చెప్పుకుంటారు. ఇది దీనికి రావటానికి విష్ణు సహస్రనామాల్లో రావటానికి, ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఇది ఉన్నది కదా, మొట్టమొదటి చెప్పాం. ఇది విష్ణు సహస్ర పుస్తకంలో ఉండదు. అక్కడ పుస్తకంలో ఏముంటుందంటే భారతంలో కేవలం విశ్వం విష్ణు వషట్కారం ఉంటుంది. ఇవి ఏమిటంటే తర్వాత చేర్చారు. ఎందుకంటే పారాయణ చేయండి, అందుకోసం పారాయణ చేయటానికి ఈ ముందుగా ఈ దేవతలను, ఆ ఋషిని, ఆ ఛందస్సుని, వాటిని స్మరించుకొని అప్పుడు పారాయణ చేయండి. అది అన్నిట్లో లలితలో కూడా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చింది అని చెబుతున్నారు. ఈ చాందోగ్యోపనిషత్తులో చెబుతున్నారు అన్నమాట ఇది విషయాన్ని. సామ ఏ రుక్కునందు ఉన్నదో ఆ రుక్కును కూడా దాన్ని దేవతా ఛందస్సు మొదలు లక్షణాల ద్వారా భావన చేసి అది చెప్పాలి మొట్టమొదట. అంటే ఏమిటనమాట, ఇందులో కూడా చెబుతున్నాడు దేవత ఛందస్సు రుక్కు 3. ఇది ఈ మూడిటికి ఉత్తు గీధం అట్లా ఉంటుంది. ఈ మూడిటికి 3 విశేషాలు చెబుతున్నాడు అట్లా అనమాట. ఏ ఛందస్సులో స్తుతించబోతున్నాడో ఆ ఛందస్సును భావన చేయాలి. ఏ స్తోమ అంటే దేవతను స్తుతించే సామయందుల సంఖ్యా విశేషంతో స్తుతించబోతున్నాడు ఆ స్తోమను భావన చేయవలెను. అనా దేనితోటి, ఏ ఛందస్సుతోటి చేస్తున్నాడో, ఏ దేవతను గురించి చేస్తున్నాడో ఆ వివరాలన్నీ ముందుగా చెప్పండి అంటున్నాడు. దేవతను స్తుతించే ముందు అనగా ఈ పారాయణ చేసే ముందు ఇవి తప్పనిసరిగా చెప్పి తీరవలెను. ఈ ఇలా చెబితే ఉద్గీతం, అది ఇలా చెబితే ఉద్గీతం అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇక్కడ గాయత్రి అనుష్ఠుప్ ఛందాలు మొదలైన ఏ ఛందస్సుతో స్థుతిస్తున్నావో ఆ ఛందస్సు ఇటువంటివన్నీ చెప్పాలి అని చెప్తూ 11వ మంత్రంలో యా దిశం అభిష్టోష్యన్ శాతాం దిశం ఉపధావేతు, ఏ దిక్కును స్థుతించబోతున్నావో దిక్కును కూడా తూర్పు దిక్కుని కూర్చొని ఉద్గీతం చెప్తూ ఉన్నావు. అంతే తూర్పు దిక్కున ఉన్నటువంటి ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కు చేరావు అగ్నిదేవుడు, దక్షిణ దిక్కు చేరావు యముడు, నిరుతి దిక్కు చేరావు శని, పడమర దిక్కు వరుణుడు, వాయువు, అలానే ఉత్తర దిక్కు కుబేరుడు, ఈశాన్యుడు. ఇటు 8 మంది. కాబట్టి నీవు ఎవరు ఇంపార్టెన్స్ నీకు కావాలి? నాకు తూర్పున ఉన్న ఇంద్రుడండి, సరే తూర్పు కూర్చో. ఆ తూర్పు వైపు అందుకని అందరూ కూడా ఈ శుభకార్యాల్లో కానీ అర్చనల్లో కానీ అన్నిట్లో కూడా తూర్పు దిక్కునే ఎన్నుకుంటారు. తూర్పు వైపున కూర్చొనే చేస్తారు. ఇక తప్పదంటే ఉత్తరం వైపు. అలా అనమాట. తూర్పు అన్నిటికన్నా శ్రేష్టము ఇంద్రహ. ఆ ఇంద్రుడే
పరమాత్మ స్వరూపము. అది అందువల్ల ఎక్కువగా తూర్పు దిక్కు తీసుకుంటారు. ఇది ఉదయించే సూర్యుడు కదా, అది దానికి వ్యతిరేకం పడమర దిక్కు. పడమర దిక్కు ఎవడూ కూర్చోడు, అస్తమించే దిక్కు. ఏదైనా పూజా కార్యక్రమాలు ఇటువంటి చేసేటప్పుడు ఏ దిక్కు అయితే ఏం పోయిందిలే అని అనుకొని పడమర దిక్కు కూర్చోవాలి. మరి దిక్కులన్నీ పరమాత్మ యొక్క స్వరూపమే. నేను పరమాత్మ యొక్క స్వరూపమే అన్నారంటే నేను దక్షిణ దిక్కు వైపు కూర్చుంటానండి అని అంటే, ఒరే దక్షిణ దిక్కు ఉన్నది యమధర్మరాజులు వాడు తీసుకుపోతాడరా తొందరగా, దక్షిణ దిక్కు మంచిది కాదురా, తూర్పు దిక్కురా. ఎవరైనా బతికినంత కాలం ఎవరు చూస్తున్నారు, శుభంగా బతకాలనుకుంటాడుగా, తొందర పోవాలనుకుంటాడు ఎవడన్నా. అందుకని ఏంటంటే తూర్పు దిక్కు అది అర్థం. తూర్పు దిక్కును కూర్చొని ఉద్గీతం చెయ్యము అని చెబుతున్నాడు. ఏ దిక్కును సృష్టించవచ్చునో ఆ దిక్కును కూర్చొని చెయ్యము అని చెబుతూ 12వ మంత్రంలో ఆత్మానం అనంతతాపసృత్య స్తువీత కామం ధ్యాయన్న ప్రమత్తో అభ్యాసోహ యతస్వైన కామస్సం వృద్ధేత యత్కామస్తు వీతేతి యత్కామస్తు వీతేతి. ఆఖరుగా తన రూపమును ధ్యానించి కామనను ధ్యానించిన వాడే అప్రమత్తుడే స్తుతించాలి. ఏ కామన గలవాడై స్తుతించునో, ఏ కోరికలు గలవాడై స్తుతించునో, ఏ కామన గలవాడై స్తుతించునో ఆ కామన సంపన్నమగును, ఆ కోరికలు సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఏమిటి ఉద్గీతం ఉపాసన? ఇప్పుడు అసలు విషయంలోకి వస్తుంది. ఉత్తు గీహి ధం. ఉత్తు ప్రాణము, వాక్కు, తర్వాతది వాక్కు, ధం అన్నము. అయితే ఏంటనమాట, ఎలానండి అని చెబుతున్నాడు. మరి ఎలా వ్యాఖ్యానం, ఎలా ఉద్గీతం అని చెప్పావు, వివరం దాకా దేవతలతో కూడా చెప్పావు కదా, ఇది ఎట్లా చెప్పాలి అని ప్రశ్న. ఆ ప్రశ్నకి 4వ ఖండంలో మొదలు పెడుతున్నాడు. 4వ ఖండంలో ఇక వివరిస్తున్నాడు. ఓం అనే అక్షరమును ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఈ వాక్యం ఒక్కటి ఉన్నా వచ్చిన మనకి ఓంకారం వచ్చినట్టే. ఇది మంత్రం. ఇది ఏమిటంటే ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత. అది ఓమితి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. ఓమితి ఉద్గాయతి ఉద్గాయతి, ఓమితి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను. ఓం అనే అక్షరమును ఉపాసించాలి. ఈ అక్షరము ఉద్గీతము. ఎందుకంటే ఓం అని ఆ ఉద్గాత యజ్ఞం చేసేటప్పుడు ఆ ఉద్గాత బిగ్గరగా ఈ ఓం అనేటువంటి ఈ ఉద్గీతాన్ని ముందుగా చెబుతాడు. దీన్నే సామగానము. ఓం అనేటువంటి దాన్ని చెబుతున్నాడంటే సామగానం మొదలు పెడుతున్నాడు. ఆ అక్షరం యొక్క వివరణ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు వివరణ చెప్పి తర్వాతలోకి వస్తా. ఏమిటంటే ఓం అనేటువంటిది ఏమిటంటే ఓం ఉన్నతము, తర్వాత ఓం అంటే ఉత్తు ఉన్నతము, తర్వాత గీహి అనేటువంటిది ఉత్తు గీత, దీనిలో మధ్యమము, తర్వాత ధం అనేటువంటిదేమో అధిష్టాన దేవత బ్రహ్మం. ఏమిటి దీనిలో అర్థం? ఏమిటంటే ఓంకారం చేసేటప్పుడు మొట్టమొదటగా ఉత్తు. ఉత్తు అంటే ఓ అంటే పైకి పోతూ ఉండాలి. ఉత్తు పైన పోతూ ఉండాలి. పైకి మనం తారాశుభ ఎలా అయితే బర్రని పోతుంటుంది అట్లా ఆ విధంగా పోతూ ఉండాలి పైకి. ఆ పైకి పోయి కిందకి వచ్చేటప్పుడు మధ్యమ స్థాయికి వస్తుంది. కొంచెం స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గిన తర్వాత ఇక రాను రాను క్రమంగా సన్నంగా వచ్చి ఎక్కడ వచ్చి పడుతుంది అది అంటే బ్రహ్మములో వచ్చి లీనం అవుతుంది. అది అర్థం. ఇది ఓంకారం చెప్పటం. దీన్ని ఉద్గీతము. ఉత్తు బిగ్గరగా, గీహి గానము చేయుము, బిగ్గరగా గానము చేయుము. ఓ పైకి పోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కొంచెం తగ్గి చివరికి స్లోగా ఇలా ఎన్ని సెకండ్లు ఉంటుందో సెకండ్లు కూడా చూసుకోండి.
మహా అయితే బాగా చేసే వాళ్ళకు 1 నిమిషం 60 సెకండ్లు. అలా 3 సార్లు చేశారనుకోండి, ఇక ఉద్గీతం 3 సార్లు చేశారనంటే పెద్ద గొప్ప విశేషం. దీని ఫలితం ఏంటి? ఫలితం కూడా చెప్పాడు. ఏమిటంటే దీనిలో చక్కగా వాక్కులు వస్తాయి ఒకటి చెప్పాడు. రెండోది శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉండాలి అనంటే తినినటువంటి ఆహారము జీర్ణము కావలెను. అయితే ఈ ఓంకారం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉన్నది. ఏమిటంటే శుభ్రంగా టిఫిన్లు చేసి చేయకూడదు. చేసేయాలని ప్రయత్నం చేస్తే రాదు. ఏమొస్తుందంటే టిఫిన్ చేయగానే హాయిన రాక్షసుడు ప్రవేశిస్తాడు. ఆవులింత ఆవులింత రాగానే వెంటనే కాసేపు రెస్ట్. అంటే ఆ రాక్షసుడు ఏం చేస్తాడు అనమాట, పడుకోబెడతాడు వీడిని, నిద్ర పుచ్చుతాడు వీడిని. నిద్ర వచ్చిన తర్వాత ఇక ఓంకారం లేదు, ఇంకేకారం లేదు, ఇంకే ఆకారం లేదు, ఇంకొకటి. అప్పుడు వాడు రాక్షసుడు అనుకుంటా నేను జయించాను కదా వీడిని, కాబట్టి దేవత ఓడిపోయినాడు. అదే మొట్టమొదటిలో చెప్పారుగా, దేవతలు ఎంతసేపు ఓంకారాన్ని ఉపాసిస్తూ ఓంకారం దగ్గర చేరుతుంటారట. ఈ రాక్షసులు ఏం చేస్తారు, వీళ్ళు ఓంకారం దగ్గర చేరారు కదా, వీళ్ళని అంటే చెడగొట్టాలని చూస్తుంటారట వాళ్ళు. అంటే బ్రహ్మము దగ్గర ఓంకారం అంటేనే బ్రహ్మము, ఓంకారం అంటే బ్రహ్మవాచకం. ఇది జరుగుతూ ఉన్నది అని ప్రారంభంలో చెబుతున్నారు ఓంకారం యొక్క విశేషం. ఈ ఓంకారాన్ని బిగ్గరగా చెప్పండి అని చెప్పటానికి, 3 స్థాయిల్లో అని చెప్పటానికి ఒక పదాన్ని వేదం చెప్పింది. ఆ పదమే ఉద్గీతం. ఈ ఉద్గీతము మన యొక్క శరీరాన్ని యొక్క అవయవముల చేత పలకటం, అట్టమంటే ఆధ్యాత్మికం. అది తర్వాత అధిదైవతం. ఈ అధిదైవతం అంటే దేవతలను ఉపాసించటము. దేవతలను ఉపాసించటం అనగా సూర్యుడిని ఉపాసించాలి అంటే సూర్యుడు ప్రాణము, సూర్యుడే వాక్కు, సూర్యుడు మనకు ఆహారం ఇస్తున్నాడు అనే భావన ఉన్నది. ఆ సూర్యుడి ఎదురుగా తూర్పు దగ్గర కూర్చొని మనం ఆ సూర్యుడిని భావన చేసుకొని ఈ విధంగా ఈ ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఈ ఉద్గీతం చేసాం. అనగా సూర్యుడిని దైవంగా భావించుకొని ఉద్గీతం ద్వారా చేశాం. అట్లనే విష్ణువు ఎవరు? విష్ణు సహస్రనామాలు. అట్లా లలిత పరమేశ్వరి, లలిత, ఇట్లా ఈ విధంగా అనమాట. ఇది అర్థం. కాబట్టి మొట్టమొదట ఉద్గీతము చెబుతున్నాడు. ఆ ఉద్గీతంలో ఉత్తు గీహి ధం అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఓంకారం చేసి తర్వాత మొదలు పెట్టండి అని ఈ విధంగా ఈయన మన ఛాందోగ్యోపనిషత్తులో చెబుతున్నట్టు. ఈ ఛాందోగ్యోపనిషత్తు ఎవరు రాశారు ఏమిటి అంటే భగవంతుని యొక్క ప్రసాదితము. వేదాలు ఎవరు రాశారంటే ఎవరికి తెలియదు. అందుకని అపౌరుషేయములు అన్నారు. అది అపౌరుషేయములు అన్నారు అది వేదాలు. ఇది ఛాందోగ్యోపనిషత్తు అంటే సామవేదం పుస్తకంలో ఒక చాప్టర్. సామవేదం అనే పుస్తకం తీసుకుంటే దానిలో ఉన్నటువంటి ఒక చాప్టర్ అనమాట. దీనిలో దానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉద్గీతాన్ని ఉపాసించండి అని చెబుతున్నాడు ఇక్కడ. ఇక 2వ మంత్రంలో, పైన మంత్రంలో కూడా దేవావై మృత్యోహు బిభ్యతః, దేవతలు మృత్యువు వలన భయపడుతారు. ఈ ఉద్గీతాన్ని ఉపాసిస్తుంటే కూడా మృత్యువు వలన భయపడువారు అంటే దేవతలంతటి వాళ్ళు కూడా మృత్యువు వల్ల భయపడుతూ ఉంటారు. కాబట్టి మృత్యు వలన భయం రాదు అని చెబుతున్నాడు. వాళ్లే భయపడుతుంటారు అని చెబుతూ ఇక్కడ త్రయీం విద్యా ప్రవిశంస్తే ఛందోభి ఆచ్ఛాదయన్ యదేభి ఆచ్ఛాదయన్ ఛందసాం ఛందస్త్వం. వేద విద్యను ప్రవేశించిరి, వారు మంత్రములనే కప్పుకున్నారు ఎవరు? దేవతలు. వీటిచే ఆచ్ఛాదించుకొనిది కనుకనే ఈ మంత్రములకు ఛందస్సులు కప్పివేయునవి అనే పేరు సార్థకమైనవి. ఈ వేద విద్యలకి ఇక్కడ ఛందస్సు, ఇక్కడ ఒక విశేషం. ఛందస్సు అనే దానికి ఒక అర్థం, వేదము ఒక అర్థం. ఇక రెండో అర్థం ఏమిటంటే ఛందస్సు అనే దానికి వేద మంత్రాలు కూడా ఒక ఛందోబద్ధంలో ఉంటాయి.
అంటే అర్థం ఏమిటి? ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో ఉన్నది అంటే గాయత్రి ఛందస్సుకి గణాలు ఏమిటి? దాని ప్రకారంగా ఉంటుంది. అలానే అనుష్ఠుప్ ఛందంలో ఉన్నది అంటే ఆ గణాలు ఏమిటి? వీటిని ఈ గణాలని చెబుతున్నామే, దీన్ని ఛందస్సు అంటారు. ఈ ఛందస్సు అనేటువంటిది వేదాంగాలలో ఒకటి. ఈ ఛందస్సులో ఉన్న వేదాంగాలలో ఒకటైనటువంటి ఛందస్సు కూడా అర్థమైతే మీకు వేద మంత్రం అర్థం అవుతుంది అని అర్థం. అది వేదాంగాలు అర్థమైతే వేదాలు అర్థమవుతాయి. అది వేదాంగాలు అర్థమైతే, అందుకని వేదాంగాల్లో ఛందస్సు ఏదో కొద్ది గొప్ప చదువుకున్నాం. సరే, ముఖ్యమైనది ఏమిటి వేదాంగాల్లో? వ్యాకరణం. అది అసలు పట్టుకునేది. అది అసలు ఆ వ్యాకరణం పట్టుకున్నాడు అని అంటే తప్పు ఎక్కడైనా ఉంటే దిద్దుకుంటాడు. లేదు తప్పు ఉందనుకో, అక్కడ ఆ తప్పు చదువుకుంటూ పోతుంటాడు. ఏదో ప్రింట్లో తప్పు ఉందనుకోండి, ఆ ప్రింట్లో తప్పు ఉందనుకోండి, అక్షరం అటో అటో ఇటో రాముని తోక ఉందని ఈ తోక తోట చదువుతూనే పోతుంటాడు. అది ఏంటో తప్పు చదువుతున్నావు నాలంటాడు అంటే, ఇదిగో పుస్తకంలో ఉందిగా, నేను ఉన్నదన్నట్టు చదువుతున్నా అంటాడు. పైగా నేను ఉన్నదన్నట్టు చదువుతున్నాను, ఇదిగో రాముని తోక ఉందా లేదా? ఒరి అది కాదురా, దీనిలో వాడు ప్రింట్లో అక్షరం అటు ఇటు వేశాడురా, అది అటు ఇటు వేసాడు కానీ మాకు ఎట్ట తెలుస్తుంది, మాకు ఉన్నది చదవటమే కదా అంటాడు. ఇట్లా పుస్తకాలు ప్రింట్ ఒకటి వాళ్ళకి వీళ్ళకి అని కాదు, ఎవరైనా మావైనా సరే ఏవైనా సరే ప్రింట్ వచ్చేటప్పుడు ఒక్కోసారి ఈ అక్షరం అడుగుతోటి ఇటు చుట్టూ దొర్లుతుంటుంటాయి. అందుకని ఏం చెప్పారనంటే పెద్దవాళ్ళు, నువ్వు ఏవైనా నేర్చుకోవాలంటే గురువు గారిని పట్టుకోరా అని చెప్పాడు. ఈ పుస్తకం అనేది ఒక గైడు లాంటిది నీకు అని చెప్పారట. అట్లా చూసుకుంటుంటే మీకు ఉదాహరణలు చెప్పాల్సింది చాలా వస్తాయి. ఉదాహరణ ఈ మనం ఎన్ని తప్పులు చదువుతున్నావో మొదలు పెడతారు. అస్య శ్రీ అని మొదలు పెడతారు. ఎవరు? ఈ లలిత చదువుతుంటారే, అస్య శ్రీ అని మొదలు పెడతారు. ఆ తర్వాత లలిత రహస్య నామా అని మొదలు పెడతారు. అంటే మొదట బోణి తప్పు ఏమిటంటే దానిలో స్త్రీ తర్వాత ఖాళీ ఉంది, ప్రింట్లో ఉంది. అస్య శ్రీ తర్వాత లలిత రహస్య సహస్రనామ మొదలు పెట్టేస్తుంటారు. ఒరే తప్పురా అది, అస్య అన్న తర్వాత శ్రీ లలితా రహస్య అదిరా చదవాల్సింది. ఇది పుస్తకంలో ఉంది కదా. ఇలా చెప్పేవాళ్ళు. ఇట్లా తప్పులు చదివేవాళ్ళు, ఈ లలిత తప్పులు చదివేటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. పైగా మేము చెబుతాం అనుకుంటూ బజార్కి 10 మంది తయారయ్యారు. ఇప్పుడు 10 మందిని పోగు తీసుకోవటం, ఈ పుస్తకాలు ఉన్నాయిగా, ఈ పుస్తకాలు తీసుకొని ఈ 10 మందికి ఏం గురువు గారు భాష, సంస్కృత భాష, దానిలో ఉపనిషత్తులు పెట్టాడు సంస్కృత భాష. ఇది అయ్యో మనకి ఎంతవరకు వచ్చా ఏమిటని లేదు, పైకి ఉందిగా ఆ తప్పు చెప్పింది ఏమే తప్పు. ఇట్లా ఉన్నటువంటి రోజులు ప్రస్తుత కాలం. పాపం వాళ్ళకి ఏంటంటే నేర్చుకోవాలనేటువంటి తపన, ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు. సరైనటువంటి గురువు గారిని పట్టుకోవడం అనేసి వాళ్ళకి తెలియదు. ఒకవేళ గురువు గారు కనపడ్డాడు అనుకో, ఎప్పుడు కనపడుతున్నాడు కదా అయినా మనకి లెక్కలో చూడరు అసలు లెక్కలో పట్టించుకోరు అసలు. ఓ ఈయన గురువు గారా, అంటే ఏంటి బజార్లో కూరగాయలు కొనుక్కుంటున్నాడుగా, ఈయన గురువు గారా. తర్వాత అల్ప ప్రాణ మహాప్రాణాలు కూడా చాలా చాలా ఇబ్బంది పెడతాయి. అవునా? ఇట్లా కూడా చదివేటప్పుడు కూడా అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఉన్నాయే, మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణం చేసేస్తాయి. చాలా ప్రాబ్లం. ఇట్లా చేస్తూ ఉంటుంటారు బాబు. దీనివల్ల ఏమిటంటే పుణ్యం సంగతి తర్వాత ఇంకొకటి వస్తుంది. అట్లా అనమాట. అందుకనే చెబుతున్నాడు అనమాట. దీనిలో ఇంకా విశేషం చెబుతున్నాడు. కాబట్టి ఈ వేదము ఇది చదివేది, ఈ మనం వేదాక్షరాలు, మనం విష్ణు సహస్రనామం కానీ లలిత కానీ ఇవన్నీ కూడా వేద అక్షరాలు, వేదములో ఉన్న ఛందస్సుతోటి నిబద్ధింపబడినటువంటివి, జాగ్రత్తగా చదువుకోవాలి అని ఈ విషయం కూడా చెబుతున్నాడు. త్రయీ విద్యాం ప్రావి సంస్థే ఛందోభి. వేద విద్యలు, త్రయీ విద్య అంటే వేద 3 వేదములు అని. ఇక్కడ 3 వేదములను కప్పుకున్నాయి. దేంతో కప్పుకున్నాయి? ఛందస్సుతోటి కప్పుకున్నాయి అని అర్థం. అనగా 3 వేదాలలో ఛందస్సు నిండి ఉన్నది, అది తెలుసుకోరా అని చెబుతున్నాడు.
అని చెబుతూ దీనిలో చెప్పిన తర్వాత తాను తత్ర మృత్యు యథా మత్స్యముదకే పరివస్యేత్ ఏవం పరి అపశ్యతు. చేపలు పట్టుకునేటువంటి వాడు నీటి యందు స్పష్టంగా చూసును, మృత్యు కర్మ ఎందు వారిని స్పష్టముగా వీళ్ళ సంగతి బయటపడుతున్నది. ఇక్కడ ఒక గొప్ప విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే కర్మనిష్ఠులైన ఆ దేవతలు అతను మృత్యువు ఎట్లాగైతే లోకమునందు చేపలు పట్టువాడటైతే మిక్కిలి ఉన్నటువంటి పట్టేస్తుంటాడు, గాలం వేసి నీటిలో ఉన్నటువంటి ఆ చేపలని ఉపాయములచే పట్టదైన అనుచరమైన, అదే విధంగా కర్మ క్షయమగుట అనే ఉపాయముతో దేవతలను స్వాధీనము చేసుకొనవచ్చునని మృత్యువు తలపోసినని అర్థము. కర్మ క్షయం అయిపోయింది, అయిపోయేటప్పటికి వాడి దగ్గర ఇక ఏమి కర్మలు లేవు, కాబట్టి దేవతలను స్వాధీనం చేసుకొనవచ్చునని మృత్యువు తలపోసినని అర్థం. మృత్యువు దేవతలను ఎచ్చట చూచెను అన్నచో శృతి చెబుతూ ఉన్నది. ఈ మృత్యువు గురించి కూడా వస్తున్నది. ఇక్కడ రాబోయేది ఏమిటి అని అంటే మృత్యువుని జయించటము ఉద్గీతము. అది చెబుతున్నాడు. మృత్యువుని జయించటం అని అంటే అర్థం ఏంటి? అసలు చావకుండా వాడు ఉంటాడని అది కాదు అర్థం. మృత్యువు అంటే అర్థం ఏంటంటే మరలా పుట్టడం, అది అర్థం. పునర్జన్మ అని అర్థం. మృత్యు అంటే పునర్జన్మ. ఆ పునర్జన్మ సంగతి చెబుతూ వస్తూ ఉన్నాడు మనకి ఈ మంత్రం దగ్గర నుంచి. కాబట్టి దీన్ని మనం రేపు అధ్యయనం చేద్దాము ఇంకా విశేషంగా. కాబట్టి అందరూ కూడా ఓంకార ఉపాసనని 3 విధములుగా ఉత్తు గీహి ధం. ఉత్తు గీహి ధం అంటే మొట్టమొదటగా పైకి స్వరం పైకి రావాలి, తర్వాత క్రమంగా మధ్యలో వచ్చి చివరికి స్లోగా అట్లా వచ్చేసేసి వదిలేసేయాలి. అట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్లు రెస్ట్ తీసుకొని మరలా ఇంకోసారి, మరలా ఇంకోసారి, అట్లా 3 సార్లు చేసి ఆ తర్వాత మనం నిత్యం చేసుకునేటువంటి అర్చనాదులు కానీ ఇంకేమన్నా ఉంటే అవి ఏమీ చేయటం లేదయ్యా, రోజు అసలు ఏం చేయటం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అది మాత్రం కర్మ తప్పనిసరి చేసి ఉండాలి. ఏమిటంటే కర్మ ప్రతిరోజు ఇంట్లో ఎన్ని అగ్ని దేవుడు పటాలున్నా లేకపోయినా ఉండాలని రూల్ ఏం లేదు. దేవుడు పటాలు అసలు లేవు అనుకుందాం, విగ్రహాలు అసలు లేవు అనుకుందాం, ఒకసారి అనుకుందాం. ఏముండాలో తెలిసిన ఒక స్టూల్ మీదనో లేకపోతే అక్కడ ప్రత్యేకమైన చోట దీపారాధన అగ్నిదేవుడు ఉండాలి. ఒక్క అగ్నిదేవుడు ఉంటే సమస్త దేవతలందరూ ఆయన చుట్టూ తిరుగుతుంటారు. అదే వేదం చెప్పింది. ఒక్క దీపారాధన వెలుగుతూ ఉన్నదనుకోండి, సమస్త దేవతలు దీపారాధన దీపం వెంట తిరుగుతుంటారు. పెద్ద పెద్ద ఎంతటి దేవతలైనా సరే, మనం ఏ దేవుళ్ళు అయితే అనుకుంటాం ఆ దేవుళ్ళు అందరూ ఒకళ్ళేంది అనే సమస్త దేవత ఆ దీపారాధన చేసి అప్పుడు ఎదురుగా ఆ తూర్పు దిక్కున కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన టైం, ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పనులు ఉంటాయి, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి ఓంకారోపాసన చేశారంటే ఉద్గీతం, ఇక మీరేం చేయవు. అక్కడ పారాయణ లేదు, ఏమి లేదు, పారాయణ లేదు, ఏమి లేదు. శుభ్రంగా మామూలు నిత్యకర్మ మామూలుగా చేసేసుకోండి. అట్లని మిగిలిన వదలమని కాదు, అది అవకాశం వచ్చినప్పుడు చేసుకోండి. దీన్ని ఏమంటారంటే నిత్య కర్మ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ కర్మను మాత్రం వదలకూడదు, ఈ కర్మను వదలకూడదు. దీపము పెట్టాలి, ఓంకారం చేయాలి, ఈ కర్మ మాత్రం వదలకూడదు. ఇలా ఉన్నటువంటి వాడు మృత్యువుని జయిస్తాడు. గురువు గారు ఇది ఓన్లీ మార్నింగ్స్ చేయాలా లేకపోతే ఈవినింగ్ కూడా చేయొచ్చా? మనం రెండు వైపులా చేయవచ్చును. ఒకటే మార్చేటప్పుడు కానీ ఈవినింగ్ చేసేటప్పుడు అది మాత్రం మండి గుర్తు. మధ్యాహ్నం వద్దు, ఎందుకంటే మధ్యాహ్నం అంటే 12 గంటల 11 అన్నం తింటాడు కదా, అంటే 3 గంటలన్నా వ్యవధి ఉండాలి.
ఉమ్, సాయంకాలం 6:30 చేస్తున్నాడు అనుకోండి, ఉమ్. ఒక 3 గంటలన్నా వ్యవధి ఉండాలి. ఎంటీ ఆ స్టమక్. వ్యవధి ఎందుకంటే మనకే తెలుస్తుంటుంది. లేకపోతే ఆ ఉద్గీతం సరిగా రాదు. అది రాకపోయేసరికి బలవంతం చేసామని అనుకో అనారోగ్యం వస్తుంది మనకి. బలవంతం చేస్తే అనారోగ్యం వస్తుంది. అలా చేయకూడదు. అందుకని అనమాట. నాకు ఉదయం నేను రోజు రాగానే ముందు అక్కడ దీపారాధన చేస్తాను. మీకు తెలియదు, ఎప్పుడు నాకు చూస్తే తెలుసు. దీపారాధన చేసిన తర్వాతనే ఇక్కడ ఓంకారం చెబుతాను. రోజు ఓంకారం వస్తుంది. ఓంకారం వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా యథార్థం చెప్పాను. అట్లా అనమాట. అలా చెయ్యాలి. అది మనం వేదం ఆ విధంగా చెబుతున్నది. ఇలా చేసేటువంటి వాడు ఉన్నాడే, దేవతలందరూ కూడా వాడి చుట్టూ తిరుగుతుంటారు. అట్లా అనమాట. అది అలా ఉన్నటువంటి వాడు పెద్ద దీక్షాపరుడు, ఉపాసకుడు, బ్రహ్మోపాసకుడు అని చెప్పచ్చు. అది బ్రహ్మమే ఓంకారం కదా. అది అట్లా అనమాట. అలా చేయటం ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు. దాని వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంటాయి. అది గొప్ప విశేషం. అందువల్ల శుభం భూయాత్. రేపు బుధవారంగా రేపు ఒక క్లాస్ తోటి దీన్ని పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.